ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వు మాకేమి రుణపడి లేవు. నువ్వు చేయాల్సిందేమీ లేదు. ఇక నువ్వు బయలుదేరు. అమ్మ తిరిగి అమ్మలా కావాలి. మళ్ళీ అమ్మ ముఖంలో ఆ చిన్న చిరునవ్వు చూడాలి పిన్ని. దేవిక, అన్నం తినకుండా వాష్ చేసుకుంటున్నావేంటి? నాకు తినాలనిపించడం లేదు. ఏమైంది దేవిక? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నేనే మా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. అలా అంటావేంటి? అవును కళ్యాణ్, నేను ఆ ఇంటి మనిషిని అయినా మా వాళ్ళు నన్ను తప్పు చేసిన నేరస్తురాలిగా చూస్తున్నారు. మా వాళ్ళు పైకి నా తప్పు లేదని చెప్తున్నా వాళ్ల చూపుల్లో మాత్రం మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావని నిలదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి అనవసరంగా వచ్చానేమోనన్న బాధ. ఇక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోదాం అనిపిస్తుంది కళ్యాణ్. నో నో దేవిక, ఇలాంటి మాటలు నువ్వు అనకూడదు. ఇదంతా నీ శత్రువులు ఒక ప్లాన్ ప్రకారం నీ మీద చేస్తున్న అటాక్ దేవిక. ఎస్ దేవిక, నిన్ను పర్సనల్గా ఇలా అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసుకుంటూ వచ్చి నీకు ఊపిరాడనంతగా టైట్ చేస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతావని, అప్పుడు నీలకంఠం లాంటి వాళ్లకి ఎలాంటి అడ్డు ఉండదని వాళ్ల స్కెచ్. అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్ నీ ముందు వర్కౌట్ అవ్వవని వాళ్లకు తెలియదు పాపం. లైట్ తీసుకో దేవిక. డ్యూటీలో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న నేనే, ఈ లోకం మొత్తం ఎదిరించిన మొండిగా నిలబడ్డ నేనే. ఇప్పుడు నా వాళ్లే నన్ను దోషని వేలెత్తి చూపిస్తుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంత మొండిగా ఉందామని ట్రై చేసినా నాదే ఒక ఆడ మనసే కదా. నిందల్ని తట్టుకొని నిలబడలేకపోతున్నాను. ఇలాంటి టైంలో ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకూడదన్న విషయం నీకు బాగా తెలుసు. బీ స్ట్రాంగ్. ఈ భూమి మీద గాలి లేని చోటు ఎలా ఉండదో, సమస్యలు లేని ఫ్యామిలీ కూడా అలాగే ఉండదు. ఇంట్లో వాళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. సమస్యల్ని బాధల్ని ఛేదిస్తూ ముందుకు వెళ్లలే కాని ఆగిపోకూడదు. మీ వాళ్లతో ఉన్న గ్యాప్ని నువ్వే క్లియర్ చేయి. నన్ను ఆ ఇంటికి చేడు చేసిన మనిషిగా చూస్తున్నప్పుడు ఇక నేను ఏం చెప్పినా ఎవరు వింటారు చెప్పు? అలా అనుకుని నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. నిజానికి మనం సెలబ్రేట్ చేసుకునే పండగలు పబ్బాలు ఎందుకొస్తాయో తెలుసా? ఇంట్లో వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలున్నా అందరూ ఒక్కచోటే చేరి పండగ చేసుకుంటారు. అలా జరుపుకున్నప్పుడు అందరూ అన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసిపోయి మళ్ళీ అందరూ ఒక్కటవుతారని. వాళ్ళు నన్ను ఎలాంటి పండుగలకి పిలవరు, ఇంకేం కలుస్తా? వాళ్ళు పిలవరు సరే, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మనమే వాళ్ళని పిలుద్దాం. అప్పుడైనా అందరూ కలుస్తారు కదా. అయితే మనం రమ్యని దత్తత తీసుకునే ఫంక్షన్కి పిలుద్దామా? దత్తత ఫంక్షన్ అంటే నీకు నాకు మధ్య సఖ్యత లేదని, ఇంకా మనిద్దరి మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయని, పైకి మాత్రం కలిసిపోయినట్టు యాక్ట్ చేస్తున్నామని అనుకుంటారు. కాపురాన్ని సెట్ చేసుకోలేని నువ్వు మాకు అడ్వైజ్లు ఇవ్వాలని చూడకు అని ఎవరైనా అంటే ఏమని ఆన్సర్ చేస్తావు? దేవిక, ఫీల్ అవ్వకు.
టైం చూసుకుని మీ వాళ్ళందరినీ మన ఇంటికి భోజనానికి పిలుద్దాం. అప్పుడు అన్ని వివరాలు డిస్కస్ చేద్దాం. ఓకేనా? మీరు నన్ను బాధ పెడితే ఆయనకి బుద్ధొస్తుందని చెప్పడానికే కదా కోర్టు కేసు వేశారు. వేరే దారి లేక నేనే నోటీస్ పేపర్లపై సంతకం పెట్టాను. నీకు నచ్చింది నువ్వు చేశావు. అయినా మీరు విడాకులు కావాలని నోటీసులు పంపించారు కదా, నేను అంత పెద్ద తప్పు ఏం చేశానండి? అలా చేయడం మీకు తప్పు అనిపించలేదా? పంపించకపోతే ఏం చేయాలి? మీ నాన్న అంత అవమానం చేశాక నేను నీతో ఎలా కలిసి కాపురం చేస్తాను? అందుకు కారణం సరిగా లేకపోయినా నాకు విడాకులు కావాలి. అందుకే నోటీసులు పంపించాను. మా నాన్న మీద కోపంతో మీరు అలా చేసి ఉండొచ్చు, కానీ ఏ కారణం లేకుండా నన్నెందుకు దూరం పెడుతున్నారో? ఈరోజు మీరు ఇక్కడికి రమ్మన్నారు. వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఈ కోర్టు కేసులో లాయర్ల చుట్టూ తిరగడాలో ఇక చాలని. అందుకే మా అమ్మ నాన్నలు ఇద్దరికీ చెప్పలేదు. అన్నీ సర్దుకుని వచ్చేద్దామనుకున్నాను. మీరు సరే అంటే అవేముంది, అక్కడికి వెళ్ళాకైనా కొనుక్కోవచ్చు. మీరు అడిగింది ఒక్కటే, మా నాన్నని వదిలి రమ్మని. వదిలేశానండి. ఇంకక్కడికి వెళ్ళను. అంటే విసిగిపోయానండి. విడాకులు కేసులు అంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకే మీరు దీన్ని ఇంతటితో ముగిస్తానంటే సంతోషమే. అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ మాట 6 నెలల క్రితమే చెప్పాల్సిందే. అప్పుడు తల మీద శని కూర్చున్నాడు. ఏం చేయమంటారు? నా టైం బాగోలేదు, అందుకే ఇలా జరిగింది. కానీ ఈరోజు వచ్చి అడిగితే ఏం ప్రయోజనం? మీ నాన్న ఊరంతా చాటింపేయించాడు. ఆఫీస్కి పోలీసుల్ని పంపించాడు. కోర్టుకి నన్ను 20 సార్లు తిప్పించాడు. పెళ్లికిచ్చిన సామాన్లు లిస్టు చూసుకుంటూ మరి ఒక్కొక్కటి చెక్ చేసుకొని మరీ లోడ్ చేసుకొని తీసుకెళ్లాడు. 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఊరంతా మాట్లాడుకునేలా చేశాడు. ఇకపై నీతో కలిసి నేనుండలేను. సరేనండి, మీకు అవమానం జరిగింది. అందుకు మా నాన్నది తప్పే. అందుకే ఈ చోటు వదిలి వేరే చోటుకి వెళ్ళిపోదాం. కొత్త ప్లేస్, కొత్త జనాలు, కొత్త కాపురం. అక్కడిది ఎవరికీ తెలియదు కదా. వెళ్దామా? నా మనసు విరిగిపోయింది పుష్ప. ఇక నా వల్ల కాదు. మరి రమ్మని పిలిచారో? కేసు క్లోజ్ చేస్తానన్నారట. లాయర్ చెప్పాడు, మనమిద్దరం ఒప్పుకొని విడాకుల మీద సంతకం పెడితే ఈ కేసు త్వరగా క్లోజ్ చేయొచ్చనే. మీరు కేసుని ఇలా ముగించాలనుకుంటున్నారా? అంటే నాతో కలిసి బతకడం ఇష్టం లేదా మీకు? మీరు ప్రేమగా మాట్లాడేసరికి నేనెంతో పొంగిపోయి ఇక నా కష్టాలు తీరినట్టే అనుకున్నాను. ఇప్పటి వరకు తీయగా మాట్లాడింది వదిలేయడానికా? నేను ఒప్పుకోను. విడాకులకి ఏ కారణం లేదని మీరే అంటున్నారు. నేను అస్సలు దీనికి ఒప్పుకోను. నేను నీతో కలిసి కాపురం చేయలేను. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అంటే నేను చదువుకున్నాను, నువ్వు చదువుకోలేదు. నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు చెప్పేది వింటుంటే నాకు ఇప్పుడు ఇరిటేషన్గా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు త్వరగా రావటానికి కూడా చాలా చికాకు అనిపించేది. నీతో ఉంటే నాకు కంపరం పుడుతుంది. నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. నువ్వు నాకు సెట్ కావు. ప్లీజ్, నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు విడాకులు ఇచ్చి నువ్వు పుణ్యం కట్టుకో పుష్ప. ఏమంటున్నారు? జీవన తరంగాలు. దేవికకి మనం తప్ప అయిన వాళ్ళెవరున్నారు? సొంతక్కే ఇలా కటువుగా మాట్లాడితే ఎలా కీర్తి? పిన్ని విషయంలో అమ్మ తీరు ఏం మారలేదమ్మమ్మ. కానీ పిన్ని గుడిలో కలిసినప్పుడు నా పెళ్ళి ఆగిన దాని గురించి చాలా చాలా బాధపడింది. రక్త సంబంధం కాబట్టి మన బాధని తన బాధగా ఫీల్ అయింది. అదే పరాయి వాళ్ళైతే అంతలా బాధపడతారా? సర్లే, అమ్మ ఉన్న కోపంలో ఇవేవి ఆలోచించలేదు. నేనే వెళ్ళి పండుగకి మన ఇంటికి రమ్మని పిన్ని వాళ్ళని పిలిచేస్తాను. కానీ
కనీసం పండుగ రోజైనా తనకి తన వాళ్లతో గడిపానన్న స్వీట్ మెమరీ తనుకుంటుంది కదా. చీకటి పడిందమ్మా. ఈ టైంలో నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆటో బుక్ చేయి. సరే అయితే లోపలికి వెళ్దాం పద. ఏయ్, దేవిక చాలు. ఇంత ఫుడ్ తింటే వెయిట్ పెరిగిపోతాను. పర్వాలేదు, 1 అవర్ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ స్లిమ్ అయిపోవచ్చు. సరే మేడం, మీరు చెప్పాక కాదంటానా? సరే రా, నువ్వు కూడా వచ్చి కూర్చో, కలిసి భోంచేద్దాం. ముందు మీ దయ్యాకి నేను చేస్తాను. మాస్టారు, ఎలా ఉన్నారు మాస్టారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నా మాస్టర్ గారు. రమ్య, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నానా ఆంటీ? మాస్టరు, భోంచెదురు కానీ రండి. రమ్య రా. లేదు బాబు, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, మీరు కానివ్వండి. మాస్టర్ బాగున్నారా? మాస్టర్ బాగున్నాను బాబు. రమ్య, ఎలా ఉన్నావు రమ్య? బాగున్నాను అంకుల్. తీసుకోండి మాస్టారు. కూర్చోమ్మా. చెప్పండి మాస్టారు, ఏదో ముఖ్యమైన పని అన్నారు. మా ఊరిలో దేవీ నవరాత్రులు మొదలయ్యాయమ్మా. ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఈ పండక్కి మీరు కూడా ఉండాలని రమ్య ఒకటే పట్టుపట్టింది. అందుకని తన సంతోషం కోసం మిమ్మల్ని ఊరికి తీసుకెళ్దామని వచ్చాను. రాలేనని మాత్రం చెప్పకండి ప్లీజ్. అది కాదు రమ్య. అమ్మా, రమ్య అన్నట్టు కుదరదని మాత్రం చెప్పకండి అమ్మా. మాకు మీరు తప్ప సొంత వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అర్జెంటుగా మీరు రెడీ అయి బయలుదేరండి, వెళ్ళిపోదాం. కోర్స్ మీరన్నది నిజమే అనుకోండి, కానీ దేవికకి జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి కదా, అర్జెంటుగా రావాలంటే తనకి కొంచెం కష్టమవుతుంది. ఏమంటావు దేవిక? అవును మాస్టర్, ఇప్పటికిప్పుడే రావటం అంటే కష్టమవుతుంది. కనీసం 1 డే ముందైనా లీవ్కి అప్లై చేసుకుంటే తప్ప ఇలాంటి ప్రోగ్రాంలకి వెళ్ళటం కుదరదు. అలా అనకండా ఆంటీ, నా కోసం రండి. ఊరు చాలా అందంగా ఉంటుంది. గుడి దగ్గర మీకు నాయుడు బాబాయ్ గాజుల కొట్టుంటుంది. అందులో చాలా మంచి మంచి గాజులుంటాయి. అవి మీకు వేయిస్తాను. మా ఊర్లో ఇంకా బోల్డ్ అని స్పెషాలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు దగ్గరుండి చూపిస్తాను. అమ్మా, కాల్ చేయకుండానే వచ్చావేంటి? ముందే చెప్తే కారు తీసుకుని వచ్చేదాని కదా. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంతా ఓకేనా? అత్తయ్య గారు కూర్చోండి. రా కూర్చో. కూర్చోండి. ఇద్దరు కూతుళ్ళున్నా ఒక్కరైనా పండక్కి రమ్మని పిలిచారా? లేదు, నా మానాన్న నన్ను వృద్ధాశ్రమంలోనే వదిలేశారు. అమ్మా, నిన్ను మర్చిపోయావని కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండాలని వెళ్ళావు కదా అని సైలెంట్గా ఉన్నావు. లేదంటే నిన్ను కలిసినప్పుడు ఇంటికి రమ్మని నేనే పిలిచాను కదా. సరే, కన్నపేగు కదా, అక్కడుండలేక మీ అందరితో కలిసి పండగ చేసుకోవాలని వచ్చాను. అయితే మా ఊరు రండి, పండగ అందరం అక్కడే చేసుకుందాం. మీరొస్తేనే మాకు అసలైన దసరా పండగ. రాలేదంటే నేను అన్నం కూడా తినను. రమ్య, మా అమ్మ నా కోసం వచ్చారు. పెద్దవాళ్ళను డిసప్పాయింట్ చేస్తే హర్ట్ అవుతారు. మనం వాళ్ళను వీలైనంత వరకు సంతోష పెట్టాలే కానీ బాధ పెట్టకూడదు. ట్రై టు అండర్స్టాండ్ రమ్య. మీ ఆంటీ చెప్పినట్టు విన్ రమ్య. నెక్స్ట్ ఫెస్టివల్కి తప్పకుండా మేము మీ ఊరికి వస్తాం. మీ అమ్మగారు తన ఇద్దరు కూతుర్లతో కలిసి పండగ చేసుకోవాలని వచ్చింది.
పండగంటేనే కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకోవడం. అదే అసలైన పండగ. రమ్య, కళ్యాణ్ అన్నట్టు దీపావళి పండగ అందరితో కలిసి చేసుకుందాం, సరేనా? ఆంటీ వాళ్ళు ఊరికి రావడం ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడే ఉండి అందరితో కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటాను. ఓకేనా తాతయ్య? రమ్య కరెక్ట్గా చెప్పింది. తనని ఇక్కడే ఉండనివ్వండి మాస్టారు. అలాగైనా తను మమ్మల్ని మిస్ అవ్వకుండా ఉంటుంది. అవును మాస్టరు, మేము అక్కడికి వస్తే ఇద్దరమే. అదే రమ్య ఇక్కడే ఉంటే మా ఫ్యామిలీ, మా అన్నయ్య గారి ఫ్యామిలీ మొత్తం కలిసిపోతుంది. ప్లీజ్ కాదనకండి. నా వల్ల అక్క వాళ్ళ కుటుంబం నాకు దూరం అవుతూ వస్తుంది. ఈ పండుగ సందర్భంగా అయినా నేను మళ్ళీ వాళ్లకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ మాస్టారు, నెక్స్ట్ పండగకి తప్పకుండా మీ ఊరొస్తాం. రమ్య కూడా ఎలాగో ఇక్కడే ఉండాలని ఆశపడుతుంది. నాకు కావాల్సింది కూడా మీ రెండు కుటుంబాలు కలిసిపోవడమే. ఎప్పుడూ నేను అదే కోరుకుంటూ ఉంటాను. ఎలాగూ నాకు కావాల్సింది రమ్య సంతోషంగా ఉండటమే కదమ్మా. అలాగే ఉండనివ్వండి. నేను వెళ్ళొస్తాను. మీరు ఉండండి మాస్టారు. లేదమ్మా, కోలాటం ఆడేవాళ్ళ బాధ్యత నేనే చూసుకోవాలి. ఎలాగూ తర్వాత పండక్కి మీరు వస్తారుగా. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. ఉంటాను బాబు. సరే మాస్టర్. ఉంటానమ్మా. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. ఆంటీ, తాతయ్యని కన్విన్స్ చేసినందుకు థ్యాంక్స్ ఆంటీ. ఇట్స్ ఓకే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, భోంచేద్దు గాని. వెళ్ళు. అమ్మా, నువ్వు వచ్చినట్టు అక్క వాళ్ళకి తెలుసా? డైరెక్ట్గా ధరణి వాళ్ళ ఇంటికెళ్ళే ఇక్కడికొస్తున్నాను. రేపు ధరణి పూర్ణ కుంభంతో గుడిలో పూజ చేయించాలి అనుకుంటుంది. ఆ పూజకి మీ ఇద్దరిని కూడా తీసుకెళ్దామని వచ్చాను. మరక్క ఒప్పుకుందా? దాని గురించి నీకు తెలిసిందే కదా. ఏది ఒక పట్టాన ఒప్పుకోదు, మొండి మనిషి. అక్కకి నా మీద ఇంకా కోపం తగ్గలేదన్నమాట. పండగ రోజు అక్క వాళ్ళందరితో కలిసి పండగ చేసుకోవాలని ఎప్పటినుంచో ఎన్నో కలలు కన్నాను నేను. కానీ అవి ఇప్పట్లో నెరవేరుతాయన్న నమ్మకం లేదు. నువ్వెందుకే నిరాశపడుతున్నావు? అల్లుడు గారు నువ్వు కలిసి డైరెక్ట్గా గుడికొచ్చేయండి. అక్కడ జరగాల్సింది జరుగుతుంది. నేనుంటాను కదా. రేపు పూజకి ఏర్పాట్లు చెయ్యాలి. బాబు, ఇద్దరు కలిసి త్వరగా వచ్చేయండి. వెళ్ళొస్తానమ్మా. జీవన తరంగాలు. ఆ తర్వాత మెట్లెక్కి పెద్దమ్మవారిని దర్శించుకోవాలి. అప్పుడు మీరు చేసిన పూజలకు పూర్తి ఫలం దక్కడమే కాకుండా ఆ దేవత యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబానికి ఉంటాయి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టు చేస్తాం. అలాగే. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ.
రాను అన్న కీర్తి వినకుండా తీసుకొచ్చింది. ఇక్కడికేమో దేవికొచ్చింది. నన్ను ఎక్కడ పోలీసులకు పట్టిస్తుందోనని టెన్షన్ పెరిగిపోతుంది. ఏం జరుగుద్దో ఏంటో. అమ్మా భవానీ, నువ్వే కాపాడాలి. సమయానికొచ్చి పూర్ణ కుంభం కింద పడకుండా భలే కాపాడావు దేవిక. అమ్మవారే నాకిలాంటి అదృష్టాన్ని కలిగించారమ్మా. అంతా అమ్మవారి దయ. నా కూతురు పెళ్లి జరిగుంటే ఈ మొక్కు తన సంసారం బావుండాలని, తనకి పండంటి పిల్లలు కలగాలని పూజ చేసుండేదాన్ని. కానీ నీ వల్ల ఆగిపోయిన పెళ్లి తిరిగి జరగాలని కోరుకుంటూ ఈ పూజ నేను చేయాల్సి వస్తోంది. ధరణి, పండగ పూట కూడా ఇలా నిష్ఠూరంగా మాట్లాడుకే. 8 ఏళ్ల తర్వాత నేను నా భర్త జంటగా మొదటిసారి జరుపుకుంటున్న పండగిదక్క. అందుకే మీ అందరితో సంతోషంగా జరుపుకోవాలని వచ్చాను. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఒకవేళ నా రాక మీకు బాధ కలిగించిందనుకుంటే నేనే వెళ్ళిపోతాను. పిన్ని, వెళ్ళకండి ప్లీజ్. మీరు రావాలని మేం కోరుకున్నాం. మీ రాక ఆనందమే కానీ బాధ కాదు. అమ్మ మాటలకి నేను సారీ చెప్తున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. అమ్మ పైకలా ఉంటుంది కానీ లోపల మాత్రం మనసంతా కావాలనే కోరుకుంటుంది. అమ్మా, మనమే తనని పూజకు రమ్మని పిలిచి ఇలా మనసు నొప్పించేలా మాట్లాడితే ఏం బాగుంటుంది? ప్లీజ్ అమ్మా, కొంచెం అర్థం చేసుకో. అక్కడికి వాళ్ళని నేనేదో పిలిచినట్టు అలా అంటారేంటి? నేనేమీ పిలవలేదు. మీరు పిలిచి నన్నంటారేంటి? నేను మాట పడని చెప్తున్నాను. నేనే పిలిచానే, అయితే ఏంటి? అదేదో పరాయి మనిషి అయినట్టు అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటి? ఇంట్లో గొడవలు ఇంట్లోనే వదిలేసి రావాలి గాని ఇలా నలుగురి మధ్యన మాట అనుకుంటే పోయేది మన పరువేనే. అమ్మా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పూజ కంప్లీట్ చేయమ్మా. పూజ చేస్తున్నప్పుడు ఇలాంటి చర్చలు అవసరమా చెప్పు? అసలే అమ్మవారికి అలకెక్కువ అని పంతులుగారు చెప్పారు. అలాంటి దేవతకి పూజ చేసేటప్పుడు విఘ్నం కలగకుండా దేవిక వచ్చి కాపాడింది. తన రాక వల్ల నీకు మంచే జరిగింది కాని చెడు జరగలేదు కదా. ముందు అమ్మవారికి నీ కోరిక చెప్పి వేడుకో. అమ్మా, మా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తీరిపోయి అందరూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి. నా కూతురు కీర్తికి తొందరగా వివాహం అయ్యేలా ఆశీర్వదించమ్మా. తల్లి, నా కూతురు చేస్తున్న ఈ పూజ ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడు తల్లి. నా ఇద్దరి కూతుర్ల కాపురాలు చల్లగా ఉండేలా చూడమ్మా. అమ్మా తల్లి, మా అక్కకు నా మీదున్న కోపం పోయేలా చెయ్యి. నా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉండేలా చెయ్యి. నా వల్ల ఆగిపోయిన కీర్తి పెళ్లి మరో మంచి అబ్బాయితో జరిగేలా, కీర్తి సుఖంగా ఉండేలాగా దీవించు తల్లి. మా అమ్మ పిన్నిల మధ్య గొడవలు పోయి, నాన్న మీద పడ్డ అపవాదు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేయి తల్లి.
ఇంకా ఇక్కడే ఉంటే దేవికి నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో టెన్షన్తో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. లాభం లేదు, అర్జెంటుగా ఇక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయిపోవాలి. కరెక్ట్, ఇదే కరెక్ట్. జీవన తరంగాలు అదేంటి ధరణి, ఆశీర్వదించమంటే అలా వెనక్కి వెళుతున్నావేంటి? నేను తనకన్నా వయసులో పెద్దదాన్ని అయ్యుండొచ్చమ్మా, కానీ తనని ఆశీర్వదించే యోగ్యత నాకు లేదు. పోనీలే అమ్మా, అక్క ఆశీర్వాదం పొందే అదృష్టం నాకింకా రాలేదని సరిపెట్టుకుంటాను. కీర్తి, రమ్య వెళ్ళి చాలాసేపు అయింది, వెళ్ళి తీసుకురా. సరే. అది ఇక్కడెక్కడ ఉంటుంది, మీరు వెళ్ళి అటు వెతకండి. వెళ్ళండి. అలాగేనా? రేయ్, నోటెళ్ళరా. సరే అన్న. నీకేమైనా కనిపించిందా? లేదు, నాకేం కనిపించలేదు. ఎట్టెళ్ళుంటుందా? కనిపించిందారా? కనపడలేదన్నా. దొరకలేదన్నా. అటువైపు వెళ్ళిందేమో, వెళ్ళి వెతుకుదాం. రండి.
రేయ్ అన్నా ఇటు వెతుకుదాం రా. సరే అన్న. పదరా అటు చూద్దాం. నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయండి. రమ్య అక్క, ఓకే ఓకే, ఏం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు రమ్య? ఓకే. జీవన తరంగాలు. జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని, జై భవాని. మర్యాదగా గోల చేయకుండా ఆ నగల్ని మాకిచ్చి వెళ్ళండి, లేదంటే అందరూ చస్తారు. పట్టపగలే ఎంత దౌర్జన్యం చేయాలని చూస్తారా? ఏంట్రా వాగుతున్నావు? తీసుకెళ్తారా? ఎక్కువ మాట్లాడుతున్నావు. ముందుకొచ్చారా? చంపేస్తా. కదిలారు, చంపేస్తా. బాబు, అపచారం బాబు. ముందుకు రావద్దని చెప్తున్నాం కదా. అపచారం బాబు. అపచారం బాబు. పదండ్రా. దొంగలు దొంగలు. అమ్మా, పెద్దమ్మ తల్లి, నీ నగలు దొంగలు ఎత్తుకెళ్తున్నారు. కాపాడమ్మా. అమ్మా, తల్లి, కాపాడమ్మా. రండి, రండి. అన్నా, దసరా పండక్కి మనకి బంపర్ ఆఫర్ తగిలింది. ప్లాన్ చేసినట్టుగానే అమ్మవారి నగలు కొట్టేశాం. ఈ నగలతో ఇంకో 6 నెలల పాటు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. రై, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే దొరికిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పండగ కాబట్టి పోలీసులు తిరుగుతూ ఉంటారు. పదండి వెళ్దాం. రమ్య, కీర్తి ఎక్కడికి వెళ్ళిపోయారు? కనిపించట్లేదే. ఏమైనా ప్రమాదం జరుగుంటుందా?
నెత్తిన పెట్టుకుని నడుస్తున్నారా? వచ్చే పోయే వాళ్ళని చూసి నడవాలిగా. అలాగే ఈసారి నుంచి అలాగే చూసి నడుస్తానులే. అన్నా, జారిపోయిన పెట్టెలు మళ్ళీ మన దగ్గరికి వచ్చాయి. వాలకుండా వదిలిపోతే మహాపాపం. ఓ చెయ్యేద్దాం పదండి. షటప్! ఏంట్రా అమ్మాయిల గురించి నోటుకొచ్చినట్టు కూస్తున్నావు? ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడావంటే ఇక్కడే మీ అందరినీ నిలువునా పాతేస్తాను. అమ్మవాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఎందుకు వీళ్ళని చూసి భయపడుతున్నావు? నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు. వీళ్ళింతకు ముందు మమ్మల్ని కామెంట్ చేశారు. ఏంటి మేడం, హీరోలా డైలాగులు చెప్తున్నారు? మీ డైలాగులకు మేము భయపడతామా ఏంటి? హె, మేము అనుకున్నది చేసే పోతాం. దొంగ దొంగ రేయ్, ఇక్కడే ఉంటే దొరికిపోతాం. పరిగెత్తండి రా. దొంగ దొంగ పట్టుకోండి, అమ్మవారి నగలు ఎత్తుకపోతున్నారు, పట్టుకోండి. నగలు దొంగలు పట్టుకోండి, పట్టుకోండి. ఆంటీ, మమ్మల్ని హరెస్ట్ చేయాలని వెంటపడ్డ రౌడీలు వీళ్ళే. వాళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాం. వెళ్ళరా. నా మరదల కమిషనరే కాదు, ఫైట్ మాస్టర్ కూడానా?
తేడా వస్తే బావగారని కూడా చూడకుండా కోటింగ్ ఇస్తుందేమో.